సురేష్ గారిని ఇన్వైట్ చేద్దాం. అందరూ కూడా ఒకసారి మనకి సార్కి మనం ఈరోజు ఇక్కడ రియాక్షన్స్ ద్వారా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సురేష్ గారు. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ శుభోదయం టీం అన్యం నుంచి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డే మరలా మన జీవితాలు ఇచ్చిన గాడ్కి ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియచేద్దాం. సో ప్రతిరోజు మనం చక్కటి విషయాలు వింటున్నాం సీనియర్స్ నుంచి. మైండ్ సెట్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని కొత్త విషయాలే. అవి మన జీవితాల్లో, మన లైఫ్లో అప్లై చేసుకుంటూనే ముందుకు సాగిపోతాం. అలాంటిది ఇంకొక సెషన్ నాకు మరలా చెప్పడానికి ఇచ్చిన మెంటర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, వరల్డ్లో ఆ 1% పీపుల్ ఎవరైతే స్ట్రాంగ్ పీపుల్, రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఆ 1% ఉన్నారో, అసలు వాళ్ళు చేసే పనులు ఏమిటి, వాళ్ళకి కామన్ పీపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ లైన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే చిన్న చిన్న అలవాట్లు పెద్ద విజయాలకు ఎట్లా కారణం అవుతాయి అనేది ఈరోజు మన టాపిక్. చిన్న చిన్న విషయాలే, వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళని ఎట్లా సక్సెస్ఫుల్ పీపుల్ చేసినాయి, కానీ మనం వాటిని కనుక పాటిస్తే ఎట్లా సక్సెస్ అవుతాం అనేది మన పాయింట్. అంశము చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద విజయాలు. మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. దానికి సపోర్టుగా ఒక వీడియో చూద్దామండి. చక్కటి వీడియో మనకి. స్క్రీన్ ఓకేనా సార్? ఓకే. స్ట్రాంగెస్ట్ 1% రూల్ ఏంటంటే, రిచ్ పీపుల్ అంతా డిఫరెంట్ థింగ్స్ ఏమీ చేయరండి. వాళ్ళు ఏదో చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తారు. హలో, స్ట్రాంగెస్ట్ 1% రూల్ ఏంటంటే, రిచ్ పీపుల్ అంతా డిఫరెంట్ థింగ్స్ ఏమీ చేయరండి. వాళ్ళు ఏదో చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తారు మనకన్నా అనుకోవటం అది కేవలం మన భ్రమ. కానీ వాళ్ళు చేసే ప్రతి పనిని డిఫరెంట్ గా చేస్తారు. మీరు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఏదైతే ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ 1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం డిఫరెంట్ పనులు చేయరంటాడు. వాళ్ళేం కొత్త పనులు ఏమీ చేయట్లేదు, ఉన్న పనిని కొత్తగా చేస్తారు. సేమ్ వర్క్ ఉంటుంది, సేమ్ పని ఉంటుంది, బట్ వాళ్ళ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఎంచుకుంటారో దాంట్లో కంటిన్యూ అవుతూ ఉంటారండి. కన్సిస్టెన్సీ ఉంటుంది వాళ్ళ యొక్క ప్యాటర్న్లో. దాని వలన స్ట్రాంగెస్ట్ 1% పీపుల్ కింద మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సో మనం కూడా అట్లాంటి స్ట్రాంగెస్ట్ 1%లో కంటే మనం ఎంచుకున్న రంగంలో ప్రజెంట్ మనం ఉన్న ఫీల్డ్లో మనమంతా స్ట్రాంగ్గా నిలబడాలంటే ఇక్కడ అందరికి ఒకటే పని ఉంది. సేమ్ ఎన్టీపీసీ, సేమ్ నేమ్ లిస్టులు, థ్యాంక్ యూ మీట్లు, ప్రజెంటేషన్లు, కౌన్సిలింగ్ ఆర్ సెలబ్రేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. పని ఒకటే, కానీ పద్ధతి వేరే ఉంటుంది. గమనించండి, ఈ స్క్రీన్లో చాలా మంది సక్సెస్ఫుల్ నెట్వర్కర్స్ ఉన్నారు, డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారు, వివైటీస్ ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ కానీ మనం ఆలోచిస్తే, వాళ్ళ పనిని డిఫరెంట్గా చేస్తున్నారేమో. వాళ్ళ నేమ్ లిస్ట్ రాయించేటప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారేమో, ప్రజెంటేషన్ అప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారేమో, కౌన్సిలింగ్ అప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారేమో, ఓకే, థ్యాంక్ యూ మీట్లప్పుడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం మాట్లాడు. సో ఈరోజు మనం ఎంచుకున్న రంగంలో మనం స్ట్రాంగ్ అవ్వాలంటే అందరూ చేసే పనిని మనం డిఫరెంట్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతామని దీని అర్థం. గురించి చూస్తే అది వరల్డ్ వైడ్ అయినా కంట్రీలో అయినా టాప్ 1% ఆఫ్ ద పీపుల్ కి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉండవు. వాళ్ళు చేసే పనులు డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నితిన్ కామత్ అండి, జీరోదా కో ఫౌండర్. ఈయన డిఫరెంట్ గా చేసేది ఏంటి? ఆయనకి మనకి డిఫరెన్స్ ఏంటి? మనలో కూడా చాలా మంది మనం స్టాక్ మార్కెట్ ని చూస్తూ ఉంటాం, మనం స్టాక్ మార్కెట్ ని గమనిస్తూ ఉంటాం. ఆయన ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని కాల్స్ తీసుకుంటూ ఉంటారు, మార్కెట్ మీద అవగాహన పెంచుకుంటారు, స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు.
మీకు తెలుసా ఆయన ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక్క రోజు కూడా మార్కెట్ అవర్స్ లో ఆఫ్ తీసుకోలేదంట. సో ఆయన ఏమైనా డిఫరెంట్ పని చేస్తున్నారా? మీరు వాచ్ చేసినట్టు నేను వాచ్ చేసినట్టే ఆయన మార్కెట్ ని వాచ్ చేస్తున్నారు. కానీ మనం బ్రేక్స్ తీసుకుంటాం, ఆయన ఏ బ్రేక్ తీసుకోవట్లేదు. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ఆయన మార్కెట్ ని గమనిస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఆయన అనాలిసిస్ ఆయన చేసుకుంటారు. సో ఇన్ని సంవత్సరాల్లో సింగిల్ డే కూడా బ్రేక్ తీసుకోకుండా ఆ అవగాహన పెంచుకోవటం, ఆ అనాలిసిస్ చేసుకోవటం వల్లే కదా ఈ రోజు అంత మంచి పొజిషన్ లో ఉన్నారు. సో చిన్న ఎగ్జాంపుల్, మనకి చిన్నదేం కాదు, వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఇది. నితిన్ కామత్ 46 years అండి ఆయన ఏజ్. ఈరోజు ఆయన నెట్వర్త్ 480 కోట్లు. యంగెస్ట్ బిలియనీర్ ఇన్ ఇండియా. టాప్ 100లో ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన నివేదికలో టాప్ 100 బిలియనీర్స్ లో ఇండియా నుంచి యంగెస్ట్ బిలియనీర్ ఆయన. జస్ట్ ఏజ్ ఆఫ్ 46. 480 కోట్లు అతని యొక్క సంపద. ఎందుకు ఈయన గురించి మాట్లాడుకుంటున్నామంటే కనుక, చాలా మంది ఇతని వ్యాపారం ఏంటంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించి బిజినెస్. సార్ చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కానీ ఎందుకు అందరు రిచ్ అవ్వరు అంటే కనుక, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, నితిన్ కామత్ గారు చేసే పని ఏంటంటే, ఇతను ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ మాట. ఇతను ఎక్స్పర్ట్ అయ్యారు. ఎట్లా అయ్యారు? నో లీవ్స్, లీవ్లు ఏమి ఉండదు పని దగ్గర. ఊరికే సెలవులు పెట్టడం ఉండదు. నో బ్రేక్ ఇన్ ఆఫీస్ టైం అంటే మార్కెట్ టైంలో బ్రేక్లు ఏమి ఉండవు. అండ్ మార్కెట్ని దగ్గరుండి గమనిస్తూ ఉంటారంటే వీళ్ళు. ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది, ఏ షేర్లు ఎట్లా ముందుకు వెళ్తున్నాయని. రెండోది, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారంట. ఇక చివరిది ఎనాలిసిస్. పర్ఫెక్ట్ ఎనాలిసిస్ సార్ దగ్గర ఉంటుందా. ఈయన 24/7 ఆయన ఎంచుకున్న మార్గం దగ్గర ఉండు, మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు అక్కడ ఉండి గమనిస్తూ, ఏ స్టాక్ ఎటు వెళ్తుంది, ఏది పడిపోతుంది, ఏది పెరుగుతుందని ఎనాలిసిస్ చేయడం వల్ల ఈయన సక్సెస్ అయ్యాడు. కానీ చిత్రం ఏంటంటే, అదే కంపెనీలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసర్, ఒక ఎంప్లాయీ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. తన దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి గమనించుకోడు, ఎనాలిసిస్లు ఏమి ఉండదు అతని ఉద్దేశం ఏంటంటే, పెట్టిన 100 రూపాయలకు 100 రూపాయలు ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ లేదా ఒక బిజినెస్ మ్యాన్, వీళ్ళందరూ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ నితిన్ కామత్ అట్లా లేదు. ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకుని అతను అక్కడ కూర్చుంటాడు. అందుకే అతను టాప్ 100లో బిలియనీర్ అయ్యాడు. మిగిలిన వాళ్ళు ఆయన వెనకాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది మనకి అప్లికబుల్ అవుతా ఉంది. ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారంటే గనక, వాళ్ళు ఎంచుకున్న ఈ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లో, వాటర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే నిశ్చితంగా పరిశీలిస్తున్నారో, అసలు దీని ఫ్యూచర్ ఉంటుందా, ఇండస్ట్రీ ప్లానింగ్స్ ఏంటి, ఇండస్ట్రీ న్యూట్రాసూటికల్స్కి ఫ్యూచర్ ఏమన్నా ఉంటుందా, ప్రజెంట్ ఎట్లా ఉంది, కంపెనీ తీసుకుంటున్న పాలసీలు ఏమిటి, గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీలు ఏమిటి, అవన్నీ దగ్గరుండి పరిశీలించినప్పుడు, ఎనలైజ్ చేసినప్పుడు, ఎనాలిసిస్ అంటే అసలు వీక్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి, వీక్లీ ఎన్ని ఎన్టీపీసీలు అవుతున్నాయి, వీక్లీ ఎన్ని జిఎస్ఎంలు అవుతున్నాయి, అసలు ఏ కస్టమర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ కస్టమర్కి ఏది అవసరం ఉంది, వాళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నారా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నారా. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అతను సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటున్నాడా, లేదా ఆల్రెడీ బిజినెస్ ఉందా. ఆల్రెడీ బిజినెస్ ఉంటే మంత్లీ ఎంత ఎర్నింగ్లో ఉన్నాడు. ఇలాంటి ఎనాలిసిస్ అంతా మన దగ్గర ఉండి, జరుగుతున్న పనిని కనుక మనం దగ్గరుండి పరిశీలించగలిగితే, మనమేమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. హార్డ్లీ ఒక 3 అవర్స్, హార్డ్లీ 3 to 4 అవర్స్ కనుక మనం ఎంచుకున్న పని దగ్గరే మనం ఉండి గమనిస్తూ, మెంటర్ నుంచి వచ్చిన కొత్త విషయాలు, సెషన్స్లో వింటున్న కొత్త విషయాలు రాసుకుంటూ మనం ఫాలో చేయగలిగితే, మనం కూడా ఆ 1%లో ఉంటాం. ఎక్కడండి బిలియనీరు 1%లో కాదు, ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అవుతున్న, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతున్న లీడర్స్ లిస్ట్లో మనం కూడా చేరిపోతాం. అలా చేరాలి అంటే గనక నితిన్ కామత్ గారు అవలంబించిన 3 విషయాలు మనం చేయాలి. అందులో ఒకటి, నో బ్రేక్స్. వర్క్లో బ్రేక్లు ఉండొద్దు, వర్క్లో లీవ్ పెట్టద్దు.
అండ్ మార్కెట్ని అంటే ప్రజెంట్ మన పనిని దగ్గరుండి పరిశీలించాలి. అండ్ మన టీంకి సంబంధించిన అన్ని విషయాలు, కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు, ప్రొడక్ట్ సంబంధించిన అన్ని విషయాలు ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసిన దాన్ని మరలా మనం అవలంబించినట్లయితే గనక మనం కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదొక చిన్న అలవాటండి. ఈ చిన్న అలవాటే నితిన్ కామత్ గారికి ఇచ్చిన పెద్ద రిజల్ట్ మనకు కూడా ఇస్తుంది. సో వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నారా, చేసే పనుల్ని డిఫరెంట్ గా చేస్తున్నారా? చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, మన హ్యాబిట్స్ చాలా చిన్నగా ఉంటాయండి. దీని వల్ల కూడా ఇంత చేంజ్ వస్తుందా అని అనిపిస్తది. మీరు ఈ మధ్య కాలంలో వచ్చిన ముఖేష్ అంబానీ గారిది ఒక ఇంటర్వ్యూలో ఆయన పొద్దున్నే లేచి మీరు ఏం చేస్తారు అని యాంకర్ అడిగారు. పొద్దున్నే లేచి మీరు మొబైల్ చెక్ చేసుకుంటారా, మీ బిజినెస్ విషయాలు చూస్తారా, లేదా స్టాక్ మార్కెట్ లో మీ రిలయన్స్ షేర్ పెరిగిందా తగ్గిందా అన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చూసుకుంటారా అని ఆ యాంకర్ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, నేను పొద్దున్నే లేచి ఆ పనులు ఏమీ చేయను, పొద్దున్నే లేచి నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, నాకు కొత్తగా దేవుడు ప్రసాదించిన ఆ రోజుకి నేను థ్యాంక్స్ చెప్పుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఆ తర్వాత మాత్రమే నా పనులు నేను చూసుకుంటాను అని చెప్తారు. సో హ్యాబిట్స్ చూడటానికి చాలా చిన్నగానే ఉంటాయండి, కానీ మన లైఫ్ మీద అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా. సో అంబానీ గారి గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఏం చేస్తారు సార్ మార్నింగ్ అంటే కనుక ఏం పట్టించుకోరంట. మార్కెట్ ఎట్లా ఉంది, షేర్ ఎంత పెరిగింది, అవేమీ లేదు. అంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి గాడ్కి గ్రాటిట్యూడ్ చెప్తాడు. ఉదయం లేవగానే అనదర్ డే బ్యూటిఫుల్ డే నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్. దెన్ తర్వాత ఆయన పనులు స్టార్ట్ అవుతాయి. సో ఎందుకు అక్కడ గ్రాటిట్యూడ్తో ఉండాలి అంటే గనక అతను ఆ 1% ఉంచాడు. ఈరోజు నేచర్ అయిన 1% ఉంచింది. మేబీ ఆయన గ్రాటిట్యూడ్ అక్కడ దాకా తీసుకెళ్ళిందేమో మార్కెట్ కన్నా. సో మనము కూడా ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్తున్నాం? అసలు అవకాశాలే లేనప్పుడు ఒక అవకాశం మన దగ్గరకు వచ్చింది, ఆదాయమే లేనప్పుడు ఒక సంపాదించుకునే మార్గం మన దగ్గరకు వచ్చినాం, అసలు టీమే లేనప్పుడు మనకంటే మంచిగా వర్క్ చేసేటువంటి టీం మెంబర్ వచ్చినప్పుడు, అసలు హెల్తే సరిలేనప్పుడు హెల్త్ని సరిచేసే ఒక ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాం, అసలు మనం ఉద్యోగాలు అడిగే స్టేజ్ నుంచి సంపాదించుకునే అవకాశాలు మనం ఇచ్చే స్టేజ్లో మనం ఉంచినందుకు నేచర్కి గాడ్కి ఎవ్రీడే మార్నింగ్ లేవగానే గ్రాటిట్యూడ్ చెప్పాలి. దెన్ కంపెనీకి, దెన్ సీనియర్స్కి, దెన్ మెంటర్కి, ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తున్నారో, మనం ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో, మనల్ని ఎవరైతే నిలబెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అక్కడి నుంచి మన డే స్టార్ట్ అవ్వగలిగితే ఏ స్మాల్ చేంజ్ అండి, వెరీ స్మాల్ చేంజ్, టుమారో ఆన్వర్డ్స్ వెరీ స్మాల్ చేంజ్. లేవగానే ఒక గ్రాటిట్యూడ్ చూద్దాం అది ఎంతవరకు మనల్ని నిలబెడుతుందని. ఈ మేడం గారు కొన్ని విషయాలు మనకు చెప్తారు, వాటిని చూద్దాం మనం చక్కగా. లాస్ట్ వరకు చూడండి. ఒక్క కొత్త హ్యాబిట్ మీరు నేర్చుకున్నా అది మన గ్రోత్ కి, మన వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, మన టార్గెట్స్ మనం రీచ్ అవడానికి మనకు ఉపయోగపడుతుంది కదా. మనం చెప్పుకుంటున్న 16 హ్యాబిట్స్ ని 4 బకెట్స్ కింద డివైడ్ చేద్దామండి. మైండ్ సెట్ హ్యాబిట్స్, మనీ హ్యాబిట్స్, ఇన్కమ్ అండ్ స్కిల్ హ్యాబిట్స్, అండ్ ద 4th వన్ ఇస్ డిసిప్లిన్ హ్యాబిట్స్. సో మనం 4 హ్యాబిట్స్ గురించి చూస్తున్నాం ఇక్కడ. మైండ్ సెట్ హ్యాబిట్స్, మనీ హ్యాబిట్స్, ఇన్కమ్ అండ్ స్కిల్ హ్యాబిట్స్, డిసిప్లిన్ హ్యాబిట్స్. ఇవన్నీ టాప్ 1% రిచ్ పీపుల్ వాళ్ళు అవలంబించి సక్సెస్ అయినటువంటి. ఇందులో మనం ఈరోజు కేవలం మొదటి 2 మాత్రమే చూస్తాము. వాటి గురించి ఒకసారి విందాం. ఫస్ట్ మైండ్ సెట్ హ్యాబిట్స్ లో ఫస్ట్ వన్, ప్రతి రూపాయిని ట్రాక్ చేయండి. మనం మైండ్ సెట్ హ్యాబిట్స్ లో చూస్తున్నాము, వీలైతే రాసుకోండి. మైండ్ సెట్ హ్యాబిట్స్, అందులో ఫస్ట్ ది ట్రాక్ ఎవ్రీ రూపీ, ప్రతి రూపాయిని ట్రాక్ చేయమంటుంది. మనం పెట్టే ప్రతి ఎక్స్పెన్స్ ని, మీరు ఒక 10 రూపాయలు స్పెండ్ చేసినా, 1000 స్పెండ్ చేసినా, 10,000 స్పెండ్ చేసినా, 1,00,000 రూపాయలు స్పెండ్ చేసినా, ప్రతి రూపాయిని ట్రాక్ చేయండి. ఇలా ట్రాక్ చేయడం వల్ల మనం ఎక్కడెక్కడ వేస్టేజ్ చేస్తున్నాం అన్న క్లారిటీ వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ కూడా ఈ వీడియో చూస్తూ ఉండాలి. ఇలా ప్రతి రూపాయి ట్రాక్ చేయి ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవుతాయి అని అంటే నవ్వి, ఏమంత కర్మ, ఊరికే ట్రాక్ చేయకపోతే ఏమైంది అని నా మీద జోక్లేశారు. సో నేనేం చెప్పానంటే, యాజ్ ఎ రిక్వెస్ట్ ఒకసారి ట్రాక్ చేసి చూడు, నీకు అర్థమవుతుంది అని. సో ట్రాక్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత యూ ట్రస్ట్ మీ, ఫస్ట్ 15 days లోనే 6,500 రూపీస్ తేడా వచ్చింది. ఎంత వేస్ట్ గా ఖర్చు అయింది అన్న విషయం నా ఫ్రెండ్ కి రియలైజ్ అయింది. చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, ఏమి అంత అవసరమో, మనం ప్రతి రూపాయి ట్రాక్ చేయాలా అని అనిపిస్తుంది. కానీ మనకి ఎక్కడైనా మనీ వేస్టేజ్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు
ప్రతి రూపాయి ట్రాక్ చేస్తే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో మనకి క్రిస్టల్ క్లియర్ గా మనకు ఆ బుక్ లో ఆ పేపర్ లో కనిపిస్తది. వేస్టేజెస్ ని కట్ చేయొచ్చు. సో ఇక్కడ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నారు. మనీ వేస్టేజ్ కామన్ మ్యాన్ ఎక్కువగా చేసే పనులు ఏంటంటే అనవసర ఖర్చులు. నేను ఇది విన్నప్పుడు షాక్ అయ్యా. బట్ 6 months బ్యాక్ నేను దీని ఒకసారి విన్నాను. నేను కూడా రాయడం స్టార్ట్ చేశాను. ఒక నెలే రాశానులేండి, ప్రతి నెల రాయలేదు. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది నాకు. చాలా ఖర్చులు, అనవసరపు ఖర్చులు. ఇలా వెళ్తే ఒకటి కొనడం, ఇలా వస్తే ఒకటి కొనడం, ఫ్రెండ్స్ తోటి షాపింగ్లో, మెయిన్ ఆన్లైన్ షాపింగ్స్, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు షాపింగ్స్, మనకు అవసరం లేని అన్ని కొంటూ ఉంటాం. వీటన్నిటిని కట్ చేస్తూ ఉంటే సమ్ మనీ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఆవిడ ఉద్దేశం. ఇది మనీ పరంగా. మరి మన వర్క్ పరంగా కనుక చూస్తే ఇక్కడ టైంని పెడదాం, మనీ దగ్గర టైం పెడదాం. మన టైం ఎక్కడ కిల్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది? అనవసరపు మాటల దగ్గర, అనవసరపు విషయాల దగ్గర, లేకపోతే అవసరం లేని వాళ్ళ దగ్గర, అన్ని ప్రజెంటేషన్ల దగ్గర ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి హార్డ్లీ 3 to 4 hours ఈ వర్క్కి ఇచ్చినప్పుడు ఆ 4 hours ఎక్కడ ఖర్చు పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరో టీం మెంబర్ అడిగారు, సార్ 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 ఇంటికి ఫ్రెండ్ వచ్చారు, ప్రజెంటేషన్ చేయాలన్నారు, చేసేస్తున్నామా ఊరికే ఫోన్లో? ఒకసారి ఆలోచిద్దాం. లేదా వాళ్ళ దగ్గర టైం తీసుకుని కూర్చోబెట్టుకుని జూమ్ లింక్ పంపించి లేదా వాట్సాప్ వీడియో కాల్లో ప్రాపర్ ప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇక్కడ మనం 2 విషయాలు ఆలోచించాలి. ఈవిడ మనీ ఖర్చుల గురించి మాట్లాడుతుంది, వెల్ అండ్ గుడ్, అది చాలా అవసరం మనకి. ఇక్కడ మనం టైం ఖర్చు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజు మనం పెడుతున్న టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. హ్యాబిట్స్ లో సెకండ్ హ్యాబిట్, మీరు ఏం కొనాలనుకున్నా, స్పెషల్లీ షాపింగ్ లాంటివి, ఒక 24 hours నుంచి 48 hours పాటు పోస్ట్ పోన్ చేయండి. కొనాలి అనుకున్న ఇమ్మీడియట్ గా కొనేది. స్పెషల్లీ ఆన్లైన్ ఆర్డర్స్ అండి. చాలా మట్టుకి మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం. ఒకసారి మీరు లాస్ట్ 3 months లో ఎన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ కొని ఇంట్లో పెట్టారో ఒకసారి గమనించుకోండి. ఇది కూడా సైకాలజీ ప్రకారం ఒక మైండ్ సెట్ ఏనండి. ఇప్పుడు మనం కొనాలనుకున్న వస్తువు 24 గంటల నుంచి 48 గంటల పాటు మనం కొనకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తే మన మైండ్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఇది అవసరమైన పర్చేజా, అనవసరమైన పర్చేజా అన్న క్లారిటీ మనకు వస్తుంది. ముఖ్యంగా తో బయటకు వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు కొంటున్నారు కదా అని మనం ఒక వస్తువు కొనవలసిన దగ్గర 2-3 వస్తువులు కొనేస్తూ ఉంటాం. అవునా? మనందరి లైఫ్ లో ఇది జరుగుంటుంది కదా. సో ఇంపల్స్ బయింగ్ తగ్గించుకోవాలి అని అనుకుంటే మీరు కొనాలి అనుకున్నది కాస్త పోస్ట్ పోన్ చేయండి. The same analysis which used to take me an entire week, where I covered థర్డ్ మైండ్ సెట్ హ్యాబిట్, ప్రతిరోజు సో పోస్ట్ పోన్మెంట్, ఏదైనా కొనాలనుకున్నప్పుడు పోస్ట్ పోన్మెంట్ చేయమంటుంది. అది మనకు అవసరమా కాదా, ప్రజెంట్ దాంతో ఏమన్నా నీడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమంటుంది. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, ఆన్లైన్ షాపింగ్లో ఉన్నప్పుడు, లేదా బయట ఊర్లు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా సరే దాన్ని 24 to 48 hours పోస్ట్ పోన్మెంట్లో పెట్టమంటున్నారు మేడం. పోస్ట్ పోన్మెంట్ అది వస్తువు కాబట్టి. అకార్డింగ్ టు మన వర్క్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు సమ్ పర్సన్ ఎవరో ఉన్నారు, రోడ్డు మీద కనపడ్డారు, మన ఫ్రెండే. మనం అక్కడే ప్రజెంటేషన్ చేసేస్తూ ఉంటారు చాలామంది. చాలామంది అంటారు, నేను బస్సులో ప్రజెంటేషన్ ఇచ్చానండి అని అంటారు. బస్సులో ప్రజెంటేషన్ ఇవ్వకూడదండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దెన్ వాళ్ళని లాగిన్ చేయాలా, ప్రొడక్ట్ గురించి చెప్పాలనేది ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాలి. బండి మీద వెళ్తా ఉంటే ఒక ఫోన్ వస్తుంది, మా ఫ్రెండ్ ఇచ్చారండి మీ నెంబర్ అంటారు. మనం బండి పక్కగా ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాం. అట్లా కాదు, ఒక ప్రాపర్ టైము ఈ పర్సన్కి ఎట్లా చెప్పాలి, టైం. అందుకనే టైం తీసుకోవడం కూడా ఒక స్కిల్లే. అందుకనే కామత్ గారు తన టైం అంతా, వాల్యుబుల్ టైము, ప్రాపర్ టైము అక్కడ పెట్టేవారు ఆయన. అట్లాగే మనము కూడా కస్టమర్ దగ్గర, ప్రాస్పెక్ట్ దగ్గర ఒక ప్రాపర్ టైంలోనే ప్రజెంటేషన్ చేయాలి. హడావుడి ప్రజెంటేషన్లు, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రజెంటేషన్లు, ఫోన్ ప్రజెంటేషన్లు, ఇవి చెప్పడం వల్ల మేబీ అవి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఇంకొకటి, మనం అవసరం లేని వాళ్ళందరికీ లాగిన్ ఇచ్చుకుంటూనే వెళ్తాం. ఇతను మనకు ఉపయోగపడతాడేమో, 2 ప్రొడక్ట్స్తో లాగిన్, సింగిల్ ప్రొడక్ట్తో లాగిన్, ఇట్లా చేస్తూనే ఉంటాం. ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, కొన్ని నెలలు అయిన తర్వాత ఇతను అనవసరంగా ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చానేమో అనిపిస్తుంది, ఇతను వేరే చోట ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. సో ప్లేస్మెంట్ లాగిన్ చేస్తున్నప్పుడు ప్లేస్మెంట్ దగ్గర ఒక క్షణం ఆగండి, ఒక 2-3 hours ఆగండి, వెయిట్ చేయండి.
ఎవరికి సపోర్ట్ అవుతుంది ఇది అనేది చెక్ చేసుకోండి. అట్లా చెక్ చేసుకుని గనక మనం వాళ్ళని ప్లేస్మెంట్ ఇవ్వగలిగితే దెన్ అది డూప్లికేట్ అవుతూనే ఉంటుంది. ఆ డూప్లికేషన్ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఈ లాగిన్ దగ్గర మనం వెయిట్ చేయాలి. ఆలోచించి చేయడం చాలా మంచి విషయం. కాస్త టైం అయినా స్పెండ్ చేసి మనీ రిలేటెడ్ గా, స్టాక్స్ రిలేటెడ్ గా, వెల్త్ రిలేటెడ్ గా, ప్రాపర్టీస్ రిలేటెడ్ గా, అది ఏదైనా కానివ్వండి, ఒక కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక డిసిప్లిన్ పెట్టుకోండి. ప్రతిరోజు ఒక 5 పేజెస్ చదవాలనో, ఒక మంచి వీడియో చూడాలనో, ఒక మంచి పాడ్కాస్ట్ చూడాలనో, కొంచెం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ప్రతిరోజు ఒక 10 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దీని వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. 5 నిమిషాలే కదా అని అనిపిస్తుంది, అని ప్రతిరోజు మీరు 5 నుంచి 10 నిమిషాల టైం స్పెండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంత ఎదుగుతారు. ఫోర్త్, సో థర్డ్ది ఏంటంటే స్పెండ్ టైమ్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో ఈవిడి ఉద్దేశం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నప్పుడు, సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి, ఏ వేలో వెళ్తే సంపాదించుకుంటాము అనే వాటి మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటున్నారు ఆవిడ. ఇక్కడ మన వరకు వస్తే కనుక రైట్ నౌ వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం. మనం హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్లో ఉన్నాము. నలుగురికి ఆరోగ్యాన్ని పంచాలనుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికే పుస్తకాలు కొనుక్కోవడం, వాటిని చదవడము, వాటికి టైం స్పెండ్ చేయడం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాడ్కాస్ట్లు లేదా వీడియోలు వినడము, వాటిని అర్థం చేసుకోవడము, వాటి దగ్గర సమయాన్ని పెట్టడం, అండ్ హెల్త్కి సంబంధించిన వీడియోలు అవి చూడడం, అక్కడ టైం స్పెండ్ చేయడము, ఎదుటి వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాటిని నేర్చుకోవడం. సో మన టైము మన నెట్వర్త్ని లేదా మన వెల్త్ని లేదా మన హెల్త్ని పెంచే విధంగా మన టైం అనేటువంటిది స్పెండ్ చేయాలి. ఏదైనా అది హెల్త్ ఆర్ వెల్త్ రెండిట్లో కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదు. రోజుకొక 5 నిమిషాలు కొత్త వీడియో వింటున్నాం అనుకుందాం హెల్త్కి సంబంధించి. రోజుకొక 5 నిమిషాలు నెట్వర్క్ గురించి వింటున్నాం అనుకుందాం. రోజుకొక 5 నిమిషాలు అసలు మన కంపెనీకి సంబంధించిన విషయాలు వింటున్నాం అనుకుందాం. రోజుకొక 5 నిమిషాలు మైండ్ సెట్కి సంబంధించి వింటున్నాయి అనుకుందాం. ఒక సంవత్సరం తరువాత ఏమవుతాయంటే ఇవన్నీ మన గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. ప్రతిరోజు మనము స్పెండ్ చేసే ఒక 5 నిమిషాలు ఆఫ్టర్ 1 ఇయర్ చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. సో మన టైము మన ఫైనాన్షియల్ గ్రోత్కి అండ్ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలని చెప్తున్నారు మేడం. మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ హ్యాబిట్ అండి. షార్ట్ టర్మ్ థింకింగ్ ని వదిలేసి లాంగ్ టర్మ్ థింకింగ్ లోకి వెళ్ళండి. చాలా మంది నన్ను అడిగితే 90% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తారు. నాకు ఇంకా రిజల్ట్ రావటం లేదు అని అనుకుంటారు. ఈ రోజు డబ్బులు వచ్చేస్తే చాలు అనుకుంటారు. గ్యాంబ్లింగ్ లో తప్ప, లాటరీలో తప్ప అలా ఈ రోజుకి ఈ రోజు ఏమీ జరగదు. ఇవాళ సేవింగ్ స్టార్ట్ చేస్తే, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించండి. వెల్త్ క్రియేషన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే జరుగుతుందండి, షార్ట్ టర్మ్ లో జరగదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనందరికీ తెలిసిన వారెన్ బఫెట్. ఆయన 11 సంవత్సరాలు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి రీచ్ అయ్యారండి. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? అలాగే రాకేష్ జుంజున్వాలా, ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఆయన వెల్త్ కూడా ఎక్కడ హెవీగా పెరిగింది? టైటాన్ అనే కంపెనీలో ఎన్నో సంవత్సరాల క్రిందట పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మల్టీ బ్యాగర్ అయిపోయి ఆయన్ని ఈ పొజిషన్ కి తీసుకుని వచ్చింది. సో వెల్త్ క్రియేషన్ కి ఎప్పుడూ టైం పడుతుంది. సో మీ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ఆలోచనలు మానేసి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. సో మేడం లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? షార్ట్ టర్మ్ థింకింగ్ పక్కన పెట్టమంటారు, లాంగ్ టర్మ్ థింకింగ్ స్టార్ట్ చేయమంటున్నారు. ఎందుకని? ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో బిలియనీర్స్, ట్రిలియనీర్స్ గురించి, వాళ్ళు ఓవర్ నైట్ బిలియనీర్లు అవ్వలేదంటే వాళ్ళు చిన్న చిన్న అలవాట్లను అలవాటు చేసుకుంటూ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు, వారెన్ బఫెట్ గారికి అయితే దగ్గరగా 50 years పట్టిందంటే 50 సంవత్సరాల తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఒక 50 years తర్వాత ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బిలియనీర్ కదా. సో మనం ఎట్లాగా ఓవర్ నైట్ బిలియనీర్స్ లేదా డైమండ్స్ అయిపోవాలనుకుంటాము? ఇదొక ప్రాసెస్ అండి. ఇదొక లాంగ్ కెరీర్ ప్రాసెస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాసెస్. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ కామర్స్ ఉంటుంది. మనుషులతోటి, వాళ్ళ మనస్తత్వాలతోటి చేసేటువంటి ఒక పెద్ద వ్యాపారం. దీనికి సమయం ఇవ్వాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. చిన్న చిన్న అలవాట్లని కన్సిస్టెన్సీగా
చేసుకుంటూ వెళ్తే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ వెళ్తే ఫైన్ డే మనకు ఆ రిజల్ట్ వస్తుంది. మన ముందే ఉన్నారు సీనియర్స్, మన దగ్గరే ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. ఒకరి సక్సెస్కి 3 ఇయర్స్ పట్టింది, ఒకరి సక్సెస్కి 6 ఇయర్స్ పట్టింది, ఒకరికి 10 ఇయర్స్ పడుతుంది. నేను ఈ మార్కెట్కి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది, ఇండస్ట్రీ వాక్ వచ్చి రైట్ నవ్ 6th ఇయర్. 2 ఇయర్స్ కనుక కోవిడ్కి తీస్తే 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో నేను ఇంకా రూబీ ఎగ్జిక్యూటివ్గానే ఉన్నానంటే నేను ఇప్పుడు ఆలోచించుకోవాలి, నేను ఏ అలవాట్లలో ఉన్నాను, ఏ పెంచుకోవాలని. నేను షార్ట్ టర్మ్లో ఉన్నానా, లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్యూటిఫుల్ మార్నింగ్, ఒక నిమిషం, ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ మనకి ఏం చెప్తుందంటే కనుక సక్సెస్ ఓవర్ నైట్ రాదు, ఓవర్ నైట్లో బిలియనీర్స్ ట్రిలియనీర్స్ అవ్వలేము. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దీనికోసము మనము ఏం చేయాలంటే కనుక మనము మార్కెట్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్ దగ్గర ఉండాలి, అండ్ దాన్ని ఎనలైజ్ చేయాలి. రైట్ ఎనాలిసిస్లో మనం ఉండాలి. దీనికోసం మన మైండ్ సెట్ని షార్ట్ టర్మ్గా కాకుండా లాంగ్ టర్మ్లో ఆవిడ షిఫ్ట్ చేయమంటుంది. దీనికి ఆవిడ ఏం చెప్తున్నారు, ట్రాక్ ఎవ్రీ రూపీ అని చెప్పారు. సంపాదన గురించి ఆవిడ మాట్లాడుతున్నారు, ట్రాక్ ఎవ్రీ రూపీ. అట్లాగే ఇక్కడ మనం టైం గురించి మాట్లాడుకోవాలి, ట్రాక్ ఎవ్రీ మినిట్ అండి. మనము ఇక్కడ పెడుతున్న ప్రతి నిమిషాన్ని ట్రాక్ చేద్దాం. ఎవరి దగ్గర పెడుతున్నాం, అది వేస్ట్ అవుతుందా, యూజ్ అవుతుందా. సెకండ్ది, పోస్ట్ పోన్ ద ప్రొడక్ట్ ఫర్ 24 hours. అంటే మనం ఏదైనా కొనాలంటే కనుక కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని చెప్తున్నారు. అట్లాగే మన ప్రజెంటేషన్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యొద్దు, ఎలా పడితే అలా చెయ్యొద్దు, ఫోన్లు అసలే చెయ్యొద్దు. టైం తీసుకోవడమే మేజర్ రూల్ అండి. ఇక్కడ టైం ఇస్తున్నారు అంటే ఒక పర్సన్ మన దగ్గరికి వస్తున్నారంటే మేబీ అతనే మన ట్రంప్ కార్డ్ అయ్యి ఉండొచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ఆ ప్రజెంటేషన్ దగ్గర సమయాన్ని వేస్ట్ చేయొద్దు. స్పెండ్ టైమ్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు ఆవిడ. అంటే సంపాదించుకునే వాటి మీద టైం స్పెండ్ చేయమంటున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే నేర్చుకునే దాని మీద టైం స్పెండ్ చేద్దాం. నేర్చుకోవడానికి ఎప్పుడైతే నేర్చుకోవడం మీద టైం స్పెండ్ చేస్తామో ఫ్యూచర్లో అది మనకి సంపాదనకు ఉపయోగపడుతుంది. ఇక షార్ట్ టర్మ్ వాటిని విడిచిపెట్టి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించుకుంటారు. ఒక్క 3 ఇయర్స్ 1000 డేస్ కనుక మనం చిన్న చిన్న హ్యాబిట్స్, ఏదైతే బిలియనీర్స్ ట్రిలియనీర్స్ పాటిస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్, అక్కడ దాకా వద్దు. ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అయిన డైమండ్లు, సఫైర్లు, ఎవ్రీ వీక్ మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ చిన్న చిన్న హ్యాబిట్స్ కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఫైన్ డే మన గురించి కూడా ఈ సొసైటీ మాట్లాడుకుంటుంది. అలాంటి రోజు మనకి రావాలని ఎంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మెంటర్ గారికి అండ్ ఓపిక ఉన్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. సరే సార్, థ్యాంక్స్ చెప్దాం. ఎర్లీ మార్నింగ్ మనం రావడం ఒక సక్సెస్ అయితే, ఒక మంచి మెసేజ్ వినడం ఇంకొక సక్సెస్. ఓకే, నా మాట ఓకే కదా? రైట్. చూడండి, ఇప్పుడు ఆ మేడం గారు చెప్పినటువంటి విషయాలు మనం ఇంత ఇష్టంగా ఉండి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక క్రమశిక్షణ పాటిస్తున్నాం. మనము ఏ పొజిషన్ లో ఉండాలంటే ఆ మేడం పొజిషన్ లో ఉండాలి. ఆమె ఏదైతే మాట్లాడిందో ఆ వీడియోలో ఆ పొజిషన్ లో ఉండాలి. ఎక్కితే ఆ లెవెల్కి వెళ్ళాలి, కొడితే కుంభస్థలం అట్లా ఉండాలి. ఓకే, అంత ఇంపార్టెంట్ మెసేజ్ మన మైండ్ లో ఉండాలి. ఓకే, సో ఆమె కూడా ఆమె అనుభవము ఎక్కడనో వేరే వాళ్ళు చెప్తేనో విన్నది, కానీ అనుభవంతో ఇంకా అనేక విషయాలు తెలుసుకుంది. ఎవరు తొందరగా ఆ యొక్క స్టేట్ కి వెళ్ళగలుగుతారు, ఎవరు ఆ యొక్క మెసేజ్ ఇచ్చేంత మైండ్ఫుల్నెస్ కి ఎవరు వెళ్తారు అని అంటే, ఎవరైతే మూలమైన విషయాలని పట్టుకుంటారో, ఎప్పటికప్పుడు మెయిన్ ఏంటి అని పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే చేరుకోగలుగుతారు ప్రతిదానికి. ఒక వ్యక్తికి ఎప్పుడైనా మైండ్కి ఏది పెద్ద ప్రాబ్లం అంటే, ఏ పర్సన్ రైటు, ఏ గైడెన్స్ రైటు, ఏ కంపెనీ రైటు, ఏ నిర్ణయం రైటు, అసలు పిచ్చెక్కిపోతుంటది. ఏది రైటు అనేది. కొంత ఈ మనసు కూడా తన బద్ధకాన్ని కవర్ చేసుకోవడానికి, తన రజోగుణాన్ని, కోపాన్ని కవర్ చేసుకోవడానికి పాపం ఆ మనిషిని ఆ మాయలో కూడా ఉంచుతుంటారు. అర్థమైంది ఈ పాయింట్? తనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తులు, బ్లాక్ ఎనర్జీ కూడా తనని కొంచెం ఇది చేసేస్తాడు. కాబట్టి ఏది రైటు అనే తన బుద్ధికి అందాలంటే చాలా కొంచెం మూలమైన విషయాన్ని పట్టుకుంటే ఉంటుంది. ఇప్పుడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి అని అంటే ముందు ఒక వ్యక్తి వెళ్తాడు,
గజ ఈతగాడు వెళ్ళి ఆ చెట్టుకి తాడు కడితే మిగతా వాళ్ళందరినీ అదే తాడు పట్టుకొని వదలకుండా ఉంటే సేవ్ అయినట్టు, అంతేనా? పాయింట్ అవతలకి వెళ్ళి కడితే మిగతా వాళ్ళకి ఇంకా ఫ్లోని అంతా తట్టుకుంటారు, ఎందుకంటే తాడుని పట్టుకున్నారు కాబట్టి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. సో మూలమైనది ఆ తాడుని గట్టిగా పట్టుకొని వదలకూడదు. కొన్ని విషయాలు నేను చెప్తాను మీకు అటువంటి పట్టుకోవాలంటే. ఫస్ట్, ఇద్దరి పట్ల విశ్వాసాన్ని ప్రకటించాలి. ఇద్దరి పట్ల ఏంటి అంటే, నెంబర్ 1, మనీ ఇచ్చిన కంపెనీ పట్ల. మనీ ఇచ్చిన కంపెనీ పట్ల విశ్వాసం అనేది ప్రకటించాలి. జీతం ఇస్తున్న యజమాని పట్ల అంటాం కదా, అట్లా పర్ఫెక్ట్ గా 100% ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఓకే. రెండవది, దానికి కారణమైన టీం పట్ల ఈ 2 విశ్వాసాలు ప్రకటించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు ఆ తాడు వదలకుండా ఉంటే రైట్లుగా వెళ్తారు, రైట్ మాటలు కనబడతాయి, రైట్ నిర్ణయాలు కనబడతాయి, రైట్ చేతలు కనబడతాయి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, టోటల్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఈ వీడియోని ఈ మేడం చెప్పింది కౌంటర్ వేసి ఇంకోటి మాట్లాడవచ్చు. వాళ్ళు అలా చెప్పారు కానీ చక్కెర అసలు తినకుండా అయితే ఎట్లా ఉంటాడు మనిషి అని వాళ్ళ గొప్పతనం కోసం ఆయనకు ఒక కౌంటర్ వేస్తుంటాడు. ఈయన చెప్తాడు కానీ మిల్లెట్స్ తినమని అని ఇంకో ఆయన, ఎందుకంటే ఆయన వీడియోలు కూడా చూసేటోళ్ళు 2-3 ఉంటారు, ఇలా చెప్తుంటారు. అది ఈ యొక్క ప్రపంచంలో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ అడవిలో ఈ మార్గం ఏందో దొరకదు, అస్సలు దొరకదు. ఒకరికి ఆయన కౌంటర్, ఇంకోటి కౌంటర్. సో మనం చక్కగా వెళ్ళాలి అంటే పాయింట్ అర్థమైందా? ఎప్పుడైనా సరే కంపెనీ పట్ల నాకు టెన్షన్గా గవర్నమెంట్కి పడ్డట్టు పడుతుంది. ఉప్పెన్లు వచ్చినా సరే, వరదలు వచ్చినా, కరోనాలు వచ్చినా కూడా నాకు ఆగట్లేదు. అవునా? అంతేనా? దీన్ని ఎవరు ఇక నమ్మాల్సిన పని లేదు, నిజం కాబట్టి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సో దానికి నేను సర్వీస్ ఎట్లా ఇస్తున్నాను, నేను నా టీంకి సంబంధించిన సర్వీస్ ఎట్లా ఇస్తున్నాను, దట్స్ ఇట్. ఇది ఒకటి. ఇక ఇంకొకటి, దైవం మీద ఏ విధంగా ప్రకటితం చేయాలి విశ్వాసాన్ని. ఒకటి, ఏ విధంగా ప్రకటించాలి. మనకి ఏది జరుగుతున్నా కూడా డివైన్ ప్లాన్ అనే అనుకోవాలి. ఏది జరుగుతున్నా కూడా డివైన్ ప్లాన్. ఒకరు పొగిడిన డివైన్ ప్లానే, అవమానించిన డివైన్ ప్లానే, పక్కకు పెట్టిన డివైన్ ప్లానే, అంతే. మన చేతిలో ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని నిర్వహించే పని, డ్యూటీ. ఓకే. సో ఇది రాంగు వ్యక్తులతోటి మాట్లాడడాన్ని, రాంగు వ్యక్తులతోటి కలిసి ప్రయాణించడాన్ని, ఇదంతా కూడా ఎక్కడికంటూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పింది రైటా రాంగ్ అనేది కూడా మీకు అర్థమైంది. ఇకపోతే సో మన ఎంపికలు పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఆ ముగ్గురి పట్ల విశ్వాసాన్ని కరెక్ట్ గా కలిగి ఉండాలి. దేవుడి పట్ల అండ్ కంపెనీ పట్ల, మన యొక్క ఎవరైతే మనం కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఇస్తున్నాం అంటే ఎట్లా ప్రకటితం చేయడం అంటే సింపుల్. నువ్వు ఏం చేయగలవు, నీ స్కిల్ ఒకటి ఉందా, నువ్వేం చేయగలవు, స్కిల్ ఉందా. సో స్కిల్ సర్వీస్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ నాకు జీతం ఇస్తుంది గవర్నమెంట్ 50,000, 60,000. దేనికి? సర్వీస్ ఇచ్చినందుకు, పిల్లల పట్ల. అదే నిజాయితీని పిల్లల పట్ల కలిగి ఉండి నేను అదే టీచింగ్ చేస్తే నాకు వస్తుంది, అంతే. ఇది కరెక్ట్. నేను ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నానో, తీసుకోవడం ధర్మం కాదు, కరెక్ట్ సర్వీస్ ఇవ్వడం ధర్మం. ఓకే. ఇకపోతే ఈ ఎంపికలు ఓకే, నేను ఎలా ఉండాలో చెప్పారు. వాళ్ళ నుంచి ఎలా పట్టాలి, వేరే వాళ్ళ నుంచి అంటే ఎవరి నిర్ణయాలైనా, మాటలైనా, చేతలైనా ఈ రెండిట్లోంచి వస్తుంటాయి. రెండిట్లోంచి ఆ రెండు చెప్తాను, గుర్తుపట్టాను. నెంబర్ 1, లవ్ బేస్డ్, ఇష్టం బేస్డ్ మీద ఉంటాయి, ఎంతో ప్రేమతోటి. ఇంకొకటి ఫియర్ బేస్డ్.
మనం పిల్లల గురించి వాకప్ చేస్తాం, వాళ్ళు క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా అని. ఓకే, అది లవ్ బేస్డ్ అన్నమాట. అవునా, ఎంతో ప్రేమతోటి చేస్తాం. సో భయం బేస్డ్ గా వస్తుందా, ప్రేమ బేస్డ్ గా వస్తుందా, ఆ పాయింట్ దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాలి, ఇప్పుడు తను చాలా చిన్న చెప్తాను ఎగ్జాంపుల్, చాలా చిన్నది. ఓకే, ఇప్పుడు అతను ప్రజెంటేషన్ చేశారు, సార్లు ఏమనుకుంటారో చెప్పకపోతే అనే భయం బేస్డ్ వచ్చిందా, చెప్పాలనే ప్రేమ ఉందా, ఇష్టం ఉందా? ఉంటే మాత్రం ఇందులో టాప్ లోకి వస్తాడు, ఉమ్, ఎవరు ఆపలేరు. ఓ మంచి స్పీకర్ గా అతను ముందుకెళ్తాడు. ఓకే, లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇది చూడండి. సో ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏ చేస్తున్నా సరే దేని బేస్డ్ గా దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఒక వ్యక్తి చెప్తున్నాడంటే భలే కష్టమవుతుంది సార్ లాగిన్స్ చేయడము అని అంటే దేని బేస్డ్ గా ఉంది? నేను చెయ్యలేను, ఐ కాంట్ అనే భయంతో మాట్లాడుతున్నాడా, దాంట్లోంచి ఉద్భవించిన మాటలు, లేకపోతే ప్రయత్నిస్తుంటే ఒక అలసట అయ్యేది? అర్థమైందా? భయం బేస్డ్ తో ఉన్నది అంటే ఇంకా మనం దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని ఎక్కించుకున్నట్టే. నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నాను, నిజంగానే కష్టం, అది గుర్తుపెట్టుకోవడం కష్టం, ఆ మ్యాథ్స్ చేయడం కష్టం. లేకుంటే ఇంకా ఐ కాంట్ అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారా, ఐ కెన్ అనే కోణంలో మాట్లాడుతున్నారా? ఈ పాయింట్ అర్థమైందని నేను చెప్పింది. ఎవరినైనా సరే ఇలానే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. ఓకే, సో ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఒక మంచిది, What's your thoughts? మీ స్కిల్, మీ టాలెంట్ అది ఉపయోగపడవు, మీ సెలక్షన్ ఉపయోగపడుతుంది ఎప్పుడైనా పైకి తీసుకురావడానికి. టాప్ 10కి వచ్చేది సెలక్షన్. స్కిల్, ఎంత స్కిల్ ఉన్నా సరే ఎన్ని సంవత్సరాలు కష్టపడండి, అక్కడక్కడనే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంటది. ఎప్పటికప్పుడు డైమెన్షన్ చేంజ్ అవుతూ వెళ్ళాలి అంటే ఆటను ఎంత అర్థం చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. అసలు దీంట్లో ప్రెజెంటేషన్ ని ఎంత అర్థం చేసుకుంటున్నాం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే గుడ్డెద్దు చందాన ఉండకూడదు, చేలో పడ్డట్టుగా ఉండకూడదు. ఆ గుడ్డితనాన్ని వదిలించుకోవాలి, ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలి, అర్థం చేసుకునే విధానం ఉండాలి. Watch your thoughts because they will become your words. Watch your words because they will become your action. Watch your actions because they will become your behavior. Watch your behavior because they will become your habits. Watch your habits because it will become your character. Watch the character because it will become your destiny. అది లాస్ట్ ఫైనల్ గా డెస్టినీ అనేది. ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లో పెడతాను, చక్కగా పెన్ను పేపర్ పట్టుకొని ఆయన ఏదిగా మారుతుంది, వర్షం ఎలా పడుతుందంటే ఆ ఆవిరయ్యే దగ్గర నుంచి రాసుకుంటే సైన్స్, ఇది కూడా సైన్స్. ఆ డెస్టినీ ఏంటి అని అంటే ఈ డేలో మనం ఏం పొందుతున్నామో అది డెస్టినీ. అయ్యో నా పరిస్థితి ఇక్కడికి వచ్చింది ఏంది అనేది ఏదో ఒకటి ఉంటదిగా, అది మన డెస్టినీ. అరే ఈ డే ఎలా ఉంది ఏంటి అని అంటే అది డెస్టినీ. ఈ డెస్టినీకి కారణాలు ఏంటో చెప్తున్నాడు. అక్కడి నుంచి ఏది దేనిగా మారుతుంది, ఆ బియ్యం ఎట్లా వచ్చిందంటే అనేది, ఈ పదార్థం ఎట్లయిందంటే అనేది. ఓకే, సో అది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు ఈ సెలక్షన్ అనేది కరెక్ట్ గా నేను నేర్పగలిగితే మీకు బాగా అర్థమవుతుంది విచ్ కంపెనీ ఈజ్ రైట్, విచ్ కంపెనీ ఈజ్ రైట్ అనేది. సరే, ఇందాక నేను స్పీకింగ్ ని ఎంజాయ్ చేయడం గురించి చెప్పాను కదా, దాని గురించి ఇది ఒకటి చూపించి క్లోజ్ చేస్తాను. ఇందాక అబ్బాయి చెప్పారు కదా, ట్రాక్ ఎవ్రీ మినిట్, ట్రాక్ చేయండి ఎవ్రీ మినిట్ అనే ఉంది కదా. ట్రాక్ ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ థాట్, దాన్ని ఫస్ట్ ట్రాక్ చేయాలి. సమయం అంటే మనసే, సమయం అంటే మనసే. నిద్రలో మనసుందా? నిద్రలో మనసుందా? లేదు.
మరి సమయం ఎక్కడుంది అక్కడ? లేదు, సమయం లేదు, స్థలము లేదు, సమయం లేదు. సో మనసు ఉంటే సమయం ఉన్నట్టు, మనసును కరెక్ట్ గా వాడినామంటే సమయాన్ని వాడినట్టే. దట్ ఈస్ సైన్స్. చూడండి, ఇట్లా 10 మందితో మాట్లాడే ఛాన్స్ కానీ స్టేజ్ మీద కానీ మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. నేను ఎప్పుడు మా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు ఛాన్స్ ఉన్నా స్టేజ్ మీద ఏదో మాట్లాడడానికి ట్రై చేసేవాడిని. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఒక మైండ్ చాలా గొప్పది, అంతే కదా. మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ చాలా గొప్పది. ఒక మైండ్ కన్నా 2 మైండ్స్ గొప్పవి, 10 మైండ్స్ గొప్పవి, 100 మైండ్స్ అయితే. అంటే స్టేజ్ మీద నువ్వు నుంచుని మాట్లాడుతున్నప్పుడు నీ ముందు ఒక 100 మంది కూర్చున్నా, 50 మంది కూర్చున్నా, 1000 మంది కూర్చున్నా, 1000 మంది మైండ్స్ నీ మాటలు విని పని చేస్తున్నాయి. అంటే నువ్వు అంత పవర్ఫుల్ మెషిన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ దొరికింది నీకు. నువ్వు ఆ ఛాన్స్ ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. అర్థమైందా? నా ఉద్దేశం అర్థమైందా నీకు? నీ మాటలతోటి అన్ని మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ నీకు వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఆ ఛాన్స్ వదులుకోకూడదు. మాట్లాడేటప్పుడు గొప్పగానే మాట్లాడాలి. ఏదో చిల్లర మాటలు, చీప్ మాటలు, అక్కర్లేని కుళ్ళు జోకులు అట్లాంటివి కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా అన్నం తింటున్నో పడుకునేటప్పుడు ఆలోచించగలగారే, వాడేదో మాట్లాడింది కదా, అందులో పాయింట్ ఉందేమో, మనకు పనికొచ్చే విషయం ఏదైనా ఉందేమో అని మనం ఆ ఫీలింగ్ ఇవ్వాలి వాడికి. వాడు అప్పుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు. చూడండి, టైం పాస్కి పెట్టుండొచ్చు, కానీ అది టైంని పాస్ చేసేది కాదు, వినియోగం చేసుకునేది. బహుశా ఇదే ఆయనకి నేను లైక్ కొట్టి ఫాలో ఇవ్వచ్చు ఆ అబ్బాయికి. సో అందుకని అతను నమ్మాలి, గాడ్ ప్లాన్ని నమ్మాలి, అతనికి వచ్చిన ఐడియాని నమ్మాలి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. అందుకే ఈ 3 ఇంపార్టెంట్. నేను ఎంత శ్రద్ధతో చేస్తున్నాను, ఓకే, నేను ఎంత పాజిటివ్గా చేస్తున్నాను. శ్రద్ధతో చేయడం వేరు, నాకు ఇది మంచి జరుగుతుందని పాజిటివ్గా చేయడం వేరు, ఫ్యూచర్ ఉంటుందని. మూడోది, ఎంతమందికి హెల్ప్ అవుతుంది, ఇంతమందికి హెల్ప్ అవుతుంది. ఇది చూసుకుంటే మాత్రం ఇంకా తిరుగు ఉండదు మీకు. ఓకే, సో కఠినమైన క్రమశిక్షణ అందరికీ నచ్చాలని ఉండదు. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కంగ్రాచులేషన్స్. కఠినమైన క్రమశిక్షణ లేదు, నాకే ఇంపార్టెన్స్, నాకే అని అది కఠినమైన క్రమశిక్షణ ఒప్పుకోదు అది. సరేనా? ఫోకస్ ప్రాక్టీస్ అనేది చేద్దాము. ప్రాక్టీస్ చెయ్యండి, ప్రతి ఒక్క దాన్ని బిలీవ్ చేసుకోండి, చేయండి.